ఓం శాంతి. ఈరోజు మురళి 18/8/2024 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం 20/2/2001 సంవత్సరంలో బాబా నడిపించారు. శివ జయంతి వ్రతాన్ని తీసుకునేందుకు మరియు సర్వ సమర్పణమయ్యేందుకు స్మృతి చిహ్నం. శివరాత్రి పండుగ ప్రతిజ్ఞ తీసుకునే పండుగ, వ్రతాన్ని చేపట్టుకునే పండుగ, సర్వ సమర్పణం చేసేటువంటి స్మృతి దినమే శివరాత్రి పండుగ. ఈరోజు త్రిమూర్తి రచయిత అయిన శివబాబా తమ పూజ్య శాలిగ్రామాలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు కలుసుకోవాలి మరియు జరుపుకోవాలి. విశ్వంలోని నలువైపుల నుండి మీరందరూ బాబ్దాదా జయంతిని చాలా ఉల్లాస ఉత్సాహాలతో జరుపుకునేందుకు చేరుకున్నారు. తండ్రి జయంతిని జరిపేందుకు వచ్చాము అని పిల్లలంటే, పిల్లల జయంతిని జరిపేందుకు వచ్చాను అని తండ్రి అంటారు. మీరందరూ కూడా మీ జయంతిని, అలౌకిక పుట్టినరోజును జరుపుకునేందుకు వచ్చారు. మొత్తం కల్పంలో ఇటువంటి అతీతమైన మరియు ప్రియమైన పుట్టినరోజు ఎప్పుడూ ఉండదు. తండ్రి మరియు పిల్లల పుట్టినరోజు ఒకటే రోజు ఉండడం ఎక్కడా ఉండదు. ఒకటే తేదీ ఉండొచ్చు కానీ ఒకటే సంవత్సరం ఉండదు. ఒకటే నెల ఉండొచ్చు కానీ ఒకటే సంవత్సరం ఉండదు. ఇటువంటి పుట్టినరోజు మొత్తం కల్పంలో ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే విశ్వ పరివర్తన కార్యంలో శివబాబా బ్రహ్మబాబాతో పాటుగా తప్పకుండా బ్రాహ్మణులు కూడా కావాలి. బ్రాహ్మణులు లేకుండా యజ్ఞం నడవదు. బ్రాహ్మణులు లేకుండా యజ్ఞం సఫలమవ్వదు. కనుక తండ్రి మరియు పిల్లల పుట్టినరోజు కలిసి వస్తుంది. అనగా జయంతిని ఆచరించేందుకు మీరు వచ్చారు. పిల్లలు మరియు బాబాకు మనసులోనే శుభాకాంక్షలు ఇస్తున్నారు. పిల్లలు మరియు బాబా బ్రాహ్మణ పిల్లలకి ప్రతి ఒక్కరికి వారి అలౌకిక జన్మదిన సందర్భంగా కోటాను కోట్ల రెట్ల శుభాకాంక్షలు చెప్తున్నారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు. కోట్ల రెట్ల కంటే ఎక్కువగా మనస్పూర్వకమైన ఆశీర్వాదాలతో పాటు శుభాకాంక్షలను ఇస్తున్నారు. చండి బాబా ఎంత ఎక్స్ట్రాగా మనకు చెప్తారు. కనుక శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. అందరూ చేతులు ఊపారు. చాలా బాగుంది. 2 చేతులు కాకుండా ఒక్క చేతితో చప్పట్లు కొట్టడం మంచిగా అనిపిస్తుంది. శబ్దం ఉండదు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చేతులు ఊపడం ఆపడం లేదు, ఊపుతూనే ఉన్నారు. ప్రపంచంలో భక్తులు కూడా శివ జయంతిని చాలా వైభవంగా జరుపుకుంటారు. కానీ వారు ఒక్కరోజు జాగరణ, ఒక్కరోజు వ్రతాన్ని పెట్టుకుంటారు. పిల్లలైన మీరు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనే సంకల్పమును ఒక్కరోజు కోసంగా చెయ్యలేదు, సదాకాలానికి చేస్తాం మనం. వాళ్ళు ఒక్కరోజుకు చేస్తే మనము సదాకాలానికి చేస్తాం. అది బాబా అంటున్నారు. మీరు సంగమ యుగంలో వజ్రతుల్య జన్మ కోసం జాగరణ చేశారు మరియు చేస్తున్నారు. మేల్కొన్నారు కదా, మళ్ళా నిద్రపోరు కదా, లేదా కొద్దిగా నిద్రపోతారా? అచ్చా, నిద్రపోకపోయినా కాస్త కునికిపాట్లు పడతారా? ఈ జాగరణ ఎటువంటి జాగరణ అంటే దీనివల్ల స్వయము మేల్కొంటారు, ఇతరులను కూడా మేల్కొల్పుతారు. జ్ఞాని జీవితంలో జాగరణ చెయ్యడం అంటేనే అంధకారం నుండి ప్రకాశంలోకి రావడం. ఈ అలౌకిక జాగరణ అందరికీ మంచిగా అనిపిస్తుంది కదా. జన్మ తీసుకున్నప్పటి నుండి జయంతి జరుపుకున్నప్పటి నుంచి ఏ వ్రతాన్ని చేపట్టారు గుర్తుంది కదా. గుర్తుండడం అంటే ఏమిటి? మా జీవితం సహజంగానే వ్రతానికి చెందినదిగా అయిపోయింది అని పిల్లలు అంటారు. పవిత్ర ఆహారం, పవిత్ర వ్యవహారం మరియు పవిత్ర ఆలోచనలు ఇవే జీవితంగా అయిపోయాయి. పవిత్ర ఆహారం, పవిత్ర ఆలోచనలు, పవిత్ర వ్యవహారం.
ఒక్క నెల కోసము 2 నెలల కోసము కాదు, జీవితమే వ్రతాన్ని ఆచరించేదిగా అయిపోయింది, న్యాచురల్గా అయిపోయింది, మరియు నేచర్గా అయిపోయింది. పవిత్రత నేచర్ తయారైంది కదా. నేచర్ తయారైందా లేదా తయారు చేసుకోవాల్సి వస్తుందా? తయారైపోయింది కదా. కేవలం తల ఊపండి చాలు, తయారైందా? అపవిత్రత అనేది సంస్కారం నుండి సమాప్తమైపోయింది, మరియు పవిత్రత అనేది జీవితంలోకి వచ్చేసింది. ఇటువంటి వజ్రతుల్య శివ జయంతిని లేదా శాలిగ్రామాల జయంతిని జరుపుకున్నారు. నలువైపులా కల దేశ విదేశాలలోని పిల్లలు కూడా కలిసి జరుపుకుంటున్నారు. బాబాతో పాటు మరియు మీతో పాటుగా నలువైపులా ఉన్నవారు కూడా ఎంతో సంతోషపడడం బాబ్దాదా చూస్తున్నారు. చూడండి, మనతో పాటు చాలా మంది సంతోషపడడం బాబ్దాదా చూస్తున్నారు. ఈరోజు విశేషంగా భక్తులు మీ యొక్క స్మృతి చిహ్నంగా బలిని కూడా ఇస్తారు. మీరందరూ మనసావాచ కర్మణ ద్వారా బాబా ముందు సమర్పణమవుతారు. దాని స్మృతి చిహ్నంగా భక్తులు స్వయం బలి కాకుండా మేకను బలి ఇస్తారు. వారికి వేరే ఇంకేమీ దొరకలేదా? మేకే ఎందుకు దొరికింది? దీని రహస్యం కూడా మీకు తెలుసు. ఎందుకంటే అన్నింటికన్నా అతిపెద్దదైన దేహాభిమానానికి కారణమే మే అనడం. మైపన్ అంటే దేహ భ్రాంతి, దేహమన్న భావన. ఇది అర్పణ చేసినప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు. మేక కూడా ఏం చేస్తుంది? మే అంటుంది కదా. హిందీలో మే అంటే నేను నేను అని అర్థం. ఇది దేహాభిమానానికి చెందిన నేను. ఈ దేహాభిమానానికి చెందిన నేను అనేది చాలా సూక్ష్మమైనది మరియు రకరకాలుగా కూడా ఉంటుంది. అన్నింటికంటే మొదట నేను శరీరమును, ఫలానాను, ఇంకా ముందుకెళ్తే సంబంధాలలో చిక్కుకునే రకరకాల నేను అనే అభిమానం ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే పొజిషన్కి సంబంధించిన, పదవికి సంబంధించిన రకరకాల నేను అనేది ఉంటుంది. దీనికంటే కూడా సూక్ష్మమైనది తమ విశేషతకు చెందిన నేను అనే అభిమానం. ఇది పైనుండి కిందికి తీసుకొని వస్తుంది, అంటే ఉన్నతమైన స్థితి నుండి కిందికి తీసుకొని వస్తుంది. బాబా శివరాత్రి రోజు ప్రపంచంలో వాళ్ళు కూడా వ్రతం చేస్తారు, ఏమంటారు దాన్ని, ఉపవాసం చేస్తారు కదా. దానికి ఉదాహరణ చెప్తున్నారు. మేల్కుంటారు, దానికి కూడా బాబా రహస్యం చెప్తున్నారు. తో విశేషత ఉంటుంది. స్థూలంగా కానీ లేదా సూక్ష్మంగా కానీ విశేషత లేని మనుషులు ఎవరూ ఉండరు. జ్ఞాని జీవితంలో కూడా బ్రాహ్మణులు ప్రతి ఒక్కరిలో తక్కువలో తక్కువ ఒక్క విశేషత అయినా తప్పకుండా ఉంటుంది. బాబా ఎన్నుకున్నారంటే బాబాను తెలుసుకునే విశేషత అయినా ప్రతి ఒక్కరిలోనూ తప్పకుండా ఉంటుంది. కానీ జ్ఞాని జీవితంలోని విశేషత పరమాత్మ ఇచ్చింది, పరమాత్మ కానుక. అది దేహాభిమానానికి వశమై పరమాత్మ ఇచ్చిన దానిని నాది నాది అని తీసుకొని వచ్చినట్లయితే నేను ఇటువంటి వాడను, నేను ఫలానా విశేషత ఉంది, ఈ రాయల్ అభిమానం అతి పెద్ద నేను నాది అయింది. మరి సమర్పణమైతే అయిపోయారు, కానీ ఇక ముందు ఏం చెయ్యాలి, ఎలా చూడాలి? టీచర్లు అందరూ స్వయంని ఏమని చెప్పుకుంటారు? సమర్పణమైనామంటారు కదా. టీచర్లు అందరూ సమర్పణమైనారా? అచ్చా, ప్రవృత్తిలో ఉండేవాళ్ళు సమర్పణమైనారా లేదా? పాండవులు సమర్పణమయ్యారా? చాలా మంచిది, అభినందనలు. బాబా అంటున్నారు ఇక ముందేం చెయ్యాలి? సమర్పణమైతే అయిపోయారు, చాలా మంచిది. ఇక ముందు దీన్ని చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలో చెప్పమంటారా? సమర్పణ అయితే అయిపోయాము అని మీరు అంటారు, మరి ఏం చెయ్యాలి? బాబా చెప్తున్నారు సమర్పణ అంటే శరీరాన్ని బాబా కార్యంలో అర్పణం చేసేది మాత్రమే సమర్పణ కాదు కదా. మనస్సు, బుద్ధి, సంస్కారాలతో చేసే ప్రతి కర్మలో ప్రతి విశేషత బాబా ఇచ్చిందని తెలుసుకొని సంపూర్ణంగా బలి కావాలి కదా. ఈ నేను నేను అనే అహం, నాది నాది అనే అభిమానం రెండు మనకు ఉండకూడదు కదా. దానికే బాబా అంటున్నారు చెప్పమంటారా నన్ను? సమర్పణ అయితే అయిపోయామని అందరూ అంటారు, మరి ఏం చెయ్యాలి?
ఒకటేమో సమర్పణ. దానికంటే గొప్పది సర్వ సమర్పణ. సర్వ అన్న మాటకు విశేషంగా అండర్లైన్ చేసుకోండి. శరీరాన్ని మాత్రమే సమర్పితం చేసేది కాదు, సర్వ సమర్పణ. సర్వాన్ని బాబాకు అర్పణం చేసేయటం. తో అండర్లైన్ చేసుకోవాలి. మీ మనస్సు, బుద్ధి, సంస్కారాల సహితంగా సమర్పణ. ఎందుకంటే ఎంతగా ముందుకు ఉన్నతి చెందుతారో, పురుషార్థంలో తీవ్రగతితో అడుగులు వేస్తారో, మరియు వేస్తున్నారు కూడా. కానీ వర్తమాన సమయంలోని వాయుమండలం ప్రమాణంగా బ్రాహ్మణ జీవితంలో కూడా మనస్సు మరియు బుద్ధి పైన వ్యర్థం యొక్క ప్రభావము, చెడు ప్రభావం కాదు, కానీ చెడు అనేది సమాప్తమైపోతుంది. కానీ వ్యర్థము, నెగిటివ్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కనుక యథార్థమైన మరియు సత్యమైన నిర్ణయాన్ని తీసుకునే అనుభూతి శక్తి తక్కువైపోయింది. బాబా ఏమంటున్నారు? వ్యర్థానికి, నెగిటివ్కి ఎక్కువ ప్రభావం ఉంది. చెడు లేదు, కానీ వ్యర్థము మరియు నకారాత్మకము ఎక్కువగా ఉంది. యథార్థమైన, సత్యమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. ఇది తప్పు, ఇది ఒప్పు అనేది వివేకం ద్వారా అనుభూతి అవుతుంది. కానీ ఒకటేమో వివేకం ద్వారా అనుభూతి చెందడం, మరొకటేమో మనస్సు ద్వారా అనుభూతి చెందడం. ఏ విషయాన్నైనా ఒకవేళ మనస్సు ద్వారా అనుభూతి చెందినట్లయితే ప్రపంచం మారినా కానీ స్వయం మారరు. 63 జన్మల నుండి వచ్చిన పాత సంస్కారాలైన కారణంగా అవి నేచర్గా అయిపోయినాయి. దీనినే వేరే మాటల్లో చెప్పాలంటే ఇది తప్పు కాదు, ఇది నా నేచరు అంటారు. మరి పాత సంస్కారాలు కొన్ని తొలగిపోతాయి, కొన్ని అణిగి ఉంటాయి. మళ్ళీ అవి సమయానుసారంగా ఏమవుతాయి? అణిగి ఉండేది స్ప్రింగ్ ఎంతసేపు అని పట్టుకున్నంతసేపు బాగా అదిమి ఉంటుంది. తర్వాత వదులుతానే మళ్ళీ ఎంత గట్టిగా పట్టుకున్నాం అంత పైకి ఎగురుతుంది కదా. అది బాబా అంటున్నారు. అణిగి ఉంటుంది, మళ్ళా బయటికి వస్తాయి. కానీ సర్వసమర్పణకు అర్థమేమంటే ప్రతి ఆత్మ పట్ల మనస్సులోని భావము మరియు భావన పరివర్తన అయిపోవడం. దీన్నే బాబ్దాదా ఇలా అంటారు. ఎటువంటి ఆత్మ అయినా కానీ రకరకాలుగా అయితే తప్పకుండా ఉంటారు కదా. కల్పవృక్షం కదా, వెరైటీ లేకపోతే శోభించదు. కానీ ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభ కామనలు ఉండాలి. ఆ శుభ భావనను కూడా పరివర్తన చేసుకొని, అశుభ భావనని కూడా పరివర్తన చేసుకొని శుభ భావనను పెట్టుకోవాలి మరియు శుభ భావనని ఇవ్వాలి. వీరు తప్పకుండా మారుతారు అని ప్రతి ఆత్మ పట్ల శుభ కామన ఉండాలి. వీరు మారనే మారరు అని ఎప్పుడూ అనుకోకూడదు. వీరు మారనే మారరు అని వారి విషయంలో జడ్జిగా ఈ జడ్జిమెంట్ ఇవ్వకూడదు. ప్రకృతిని కూడా మీరు పరివర్తన చేసే సతోగుణి ప్రకృతిగా తయారు చేయాల్సిందే కదా. తయారు చేయాల్సిందే. ఈ ఛాలెంజ్ని చేశారు కదా, తయారవుతుందా లేదా అన్న ప్రశ్నే లేదు. తయారు చేయాల్సిందే, తయారు కావాల్సిందే. ఈ మాటకు అండర్లైన్ చేశారు. మరి ప్రకృతిని మార్చగలిగినప్పుడు మరి ఆత్మను మార్చలేరా? ఆత్మ అయితే ప్రకృతి యొక్క పురుషుడు కదా. మరి ప్రకృతి మారినప్పుడు పురుషుడు మారడా? కనుక వర్తమాన సమయంలో ఈ మనస్సు, బుద్ధి, సంస్కారాలకు చెందిన స్వపరివర్తన మరియు సర్వుల పరివర్తన, ఈ సేవ ఇప్పుడు మిగిలి ఉంది. స్వపరివర్తన ఎంత చేసుకుంటామో అంత విశ్వాత్మల పరివర్తన కూడా జరుగుతుంది. అది బాబా అంటున్నారు. ఈ సేవ ఇంకా చేయలేదు అంటున్నారు బాబా. ఇంకా మిగిలి ఉంది, ఇంకా కొంచెం ఉంది. ఈ సంవత్సరంలో ఏం చెయ్యాలి అని అడుగుతారు కదా. డబల్ సేవ చెయ్యాలి. ఒకటి స్వయంని పరివర్తన చేసుకోవాలి, దేంట్లో సర్వ సమర్పణమయ్యే దాంట్లో పరివర్తన చేసుకోవాలి. ఎంతగా స్వయంని సమర్పణ చేసుకోవాలంటే మీ వాయుమండలము, మీ వైబ్రేషన్లు, మీ సాంగత్యము, మీ మనస్సు యొక్క సహయోగము, మీ మనస్సు నుండి వెలువడే ఆశీర్వాదాలు, ఇవన్నీ
ఇతరులు సహజ పరివర్తన అవ్వడంలో సహయోగాన్ని ఇవ్వాలి. ఇంతగా స్వపరివర్తనం చేసుకోవాలి. సర్వ సమర్పణ కావాలి. ఒకటేమో ఈ సేవ చేయాలి, మరొకటేమో విశ్వ కళ్యాణం యొక్క లోక సేవ. నలువైపులా దేశంలో విదేశంలో గ్రామాలలో ఉన్న బ్రాహ్మణ పిల్లలందరూ ఇప్పటి వరకు బాబా ఏమంటున్నారు, ఏ సేవనైతే చేశారో ఈ రోజు వరకు, ఇప్పటి వరకు ఏ సేవనైతే చేశారో అదంతా బాబాపై ప్రేమతో చేశారు. ఇది రిజల్ట్లో బాబా చూశారు. అందుకు బాబ్దాదా చాలా 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 అభినందనలు ఇస్తున్నారు. ఇక ముందు ఏం చేయాలి బాబా అడుగుతున్నారు. ఎవరెవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో బ్రాహ్మణుల వృద్ధి కూడా ఉంది. ఇదైతే బాబ్దాదా చూశారు. ఇంకా తీవ్రగతితో వృద్ధి కావాలి. అలాగే లోకప్రియమైన సేవ ఏదైతే చేశారో రకరకాల ప్రాజెక్టుల ద్వారా సేవ జరుగుతోంది. అది చాలా మంచిది. ఇప్పుడు భిన్న భిన్న స్థానాలలో చాలా మంచి సహయోగి ఆత్మలు నిమిత్తంగా అయ్యారు. సహయోగిలుగా అయితే చాలా మంచిగా అయ్యారు. ఒక అడుగు సహయోగము, మరొక అడుగు బాబా అంటున్నారు, ఒక అడుగు సహయోగం చేస్తే అనేక అడుగులు బాబ్దాదా చేస్తారు. తో వృద్ధి కూడా బాగా ఉంది. సహయోగి ఆత్మలు నిమిత్తంగా అయ్యారు. ఒక అడుగు సహయోగంది 1000 అడుగులు బాబా వేశారు. మరొక అడుగు సహజ యోగిగా కర్మయోగిగా కావాలి. బాబా ఏమంటున్నారు చూడండి, మీరు ఒక అడుగు వేసినారు సహయోగం అనే అడుగు, ఇంకొక అడుగు ఏమయ్యాలి, సహజ యోగిగా కర్మయోగిగా అయ్యే అడుగు ఇంకొక అడుగు వేయాలి. కర్మయోగులుగా సహజ యోగులుగా కూడా కొంతమంది తయారయ్యారు. ఈ స్థితి 2వ స్థితి, ఉన్నతమైన స్థితి. ఇప్పుడు ఇటువంటి వారు తమ ప్రాక్టికల్ స్వరూపం ద్వారా స్టేజ్ పై పాత్రను అభినయించాలి. మైక్ స్టేజ్ పైన ఉంటుంది కదా, కనుక మైక్గా ఈ సేవా స్టేజ్ పైన ప్రత్యక్ష స్వరూపంలో తప్పకుండా వస్తారు. మీరు మైట్ని లేదా శక్తిని ఇవ్వండి. వారు మైకు, మీరు మైట్. బ్రహ్మా బాబా అవ్యక్త రూపంలో మైట్గా ఉన్నారు. వారు పిల్లలైన మిమ్మల్ని మైకుగా తయారు చేశారు. అలాగే మీరు కూడా మైట్గా అవ్వండి మరియు అటువంటి మైకులను తయారు చేయండి. చాలా మంచి మంచి వారు ఉన్నారు. ఆశావాదులు, వేగంగా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేవలం అటువంటి వారితో కనెక్షన్ను పెంచే అవసరం ఉంది. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని వారు అనుకుంటూ ఉంటారు. మీరు మైట్గా అయ్యి వారికి ఎటువంటి విధిని వినిపించాలంటే వారు లౌకిక ప్రవృత్తిని మరియు అలౌకిక సేవను రెండింటినీ బ్యాలెన్స్ని పెట్టుకుంటూ లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ చివరిలో వచ్చినా వేగంగా పురుషార్థం చేసి మొదటి నంబర్ తీసుకునే లైన్లోకి రావాలి. అలా ప్రత్యక్షం కావాలి. మీరు కేవలం కనెక్షన్ మరియు కరెంటుని ఇవ్వండి. కనెక్షన్ను ఇవ్వండి, కరెంటును ఇవ్వండి. ఆత్మికత అనే కరెంట్, వైబ్రేషన్లు వాయుమండలం అనే కరెంట్ మరియు విధి, ఇలా బ్యాలెన్స్ గల జీవితాన్ని తయారు చేసుకోవటంలో ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారి జీవితం చాలా మంచిగా మరియు సహజంగా అవుతుంది. అచ్చా, ఏం చెయ్యాలి అనేది విన్నారు కదా. బ్యాలెన్స్ చెయ్యాలి అనేది బాబా చెప్పారు. ఏం చెయ్యాలి ఈ సంవత్సరం అని అడిగారు, అందుకు బాబా చెప్పారు. చిన్న చిన్న పుష్పగుచ్చాలనైతే తయారు చేయండి. పెద్ద పుష్పగుచ్చాన్ని కాకపోయినా 5 పూలతో కూడిన పుష్పగుచ్చమైనా 10 పూలతో కూడిన పుష్పగుచ్చాన్నైనా తీసుకురండి. అటువంటి వారు ప్రతి చోట బాబ్దాదా దృష్టిలో ఉన్నారు. విన్నారా పాండవులు, విన్నారా? చాలా మంచిది. డబల్ విదేశీయులు జంపు చేయడం లేదు, కానీ ఎగురుతున్నారు. మరి మొదటి పుష్పగుచ్చాన్ని విదేశీయులే తీసుకొస్తారా లేదా భారతదేశం వాళ్ళు తీసుకొస్తారా? ఎవరు తీసుకొస్తారు? లేదా ఇద్దరు ఒకేసారి తీసుకొస్తారా? ఒకవైపు నుండి విదేశము, మరొక వైపు నుండి భారతదేశం. 2 పుష్పగుచ్చాలు స్టేజ్ పైకి వస్తాయి. ఎలాగైతే ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారో అలా ఆ ఉత్సవాన్ని కూడా జరుపుకోండి.
భారతదేశము మరియు విదేశముల యొక్క 2 పుష్పగుచ్చాలతో కూడిన ఉత్సవం. సరేనా? విదేశీయులు ఏమనుకుంటున్నారు? సరేనా? చేస్తారా? తర్వాత సీజన్లో తీసుకొస్తారా? తీసుకురావాలి కదా. భారతదేశం వాళ్ళు తీసుకొస్తారా, విదేశం వాళ్ళు తీసుకొస్తారా చూస్తాం. లౌకిక మరియు అలౌకిక వ్యక్తులలో బ్యాలెన్స్ పెట్టుకునేవారు కావాలి. మీలాగా కేవలం బ్రాహ్మణ జీవితం కలవారు కాదు. బ్రాహ్మణ జీవితం కలవారైన మనల్ని చూసి అనేక మంది బాబా బిడ్డలుగా కారు కదా. మీకైతే ఏమీ లేదక్క, సంసారం లేదు, ఏం లేదు, మాకు ఎన్ని ఉన్నాయంటారు. అందుకే బాబా పిల్లలు ఎవరైతే సంసారంలో ఉంటూ వ్యవహారాన్ని పరమార్థాన్ని రెండింటినీ బ్యాలెన్స్ పెట్టే వాళ్ళని చూస్తే ఆటోమేటిక్గా ఇతరులు కూడా ఫాలో కాగలుగుతారు. అందుకయ్యే బాబా అంటున్నారు, బ్రాహ్మణ జీవితం కలిగిన వారు కాదు, లౌకికులు మరియు అలౌకికులు కూడా. ఇటువంటి వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ నుండి అయితే దృష్టిని తీసుకోవడానికి వస్తారు. అచ్చా, బాబా అంటున్నారు. జయంతి బిడ్డతో బాబా మాట్లాడుతున్నారు. ఏం ఆలోచిస్తున్నావు? పేర్ల గురించి ఆలోచిస్తున్నావా? నిర్మలా దీది, మోహిని దీది పేర్ల గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడి పాండవులను చూడండి. భారతదేశంలోని పాండవులు తక్కువగా ఉన్నారు. వారు భగవంతునితో సమానమైన వారు. ఇక్కడ చూడండి, కొంతమంది అయితే ఇక్కడ కూర్చుని ఉన్నారు కూడా. బాబా అంటున్నారు, విదేశంలోని అన్నయ్యలు చాలా తక్కువగా ఉన్నారు. బాబా అంటున్నారు, బ్రెయిన్ బాయ్ ఎదురుగా కూర్చొని ఉన్నాడు కదా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రెయిన్ సహోదరుడితో. పుష్పగుచ్చాన్ని తయారు చేయాలి కదా. వారు చాలా మంచివారు. మీరేమని పిలుస్తారు? ఎన్సిఓ. విదేశాలకు చెందిన ఎన్సిఓలు చేతులెత్తండి. ఎన్సిఓలు అవ్వడం సహజమైన విషయం కాదు, అద్భుతం. అద్భుతం చేయాల్సి వస్తుంది. చేయగలరు కదా. అంటే కోఆర్డినేటర్స్, నేషనల్ కోఆర్డినేటర్స్. అదేమంత పెద్ద విషయం కాదు బాబా చెప్పింది చేయడం. ఎందుకంటే భూమి తయారుగా ఉంది, బీజం కూడా వేశారు. కేవలం పాలన అనే నీళ్లను పోయండి. ఇప్పుడు బీజానికి పాలన అనే నీళ్లు అవసరం. అచ్చా, టీచర్లు కూడా చాలా మంది వచ్చారు. బాబా టీచర్లతో ములాఖాత్ చేస్తున్నారు. సో బాబా అంటున్నారు, టీచర్ అక్కయ్యలతో ములాఖాత్ చేస్తున్నారు. తర్వాత గుజరాతీ వాళ్ళతో అందరితోనూ బాబా మాట్లాడుతున్నారు. టీచర్ అక్కయ్యలతో మాట్లాడేది విందాం, తర్వాత మిగతాది మీరు చదువుకోండి. టీచర్లు కూడా చాలామంది వచ్చారు. టీచర్లకి కూడా అభినందనలు. మీరే కదా సేవ చేశారు, కనుక సేవకు అభినందనలు. గుజరాత్ పరిస్థితి ఎలా ఉంది చూడండి. కచ్బుజ్లో ఆ సమయంలో భూకంపం వచ్చింది. గుజరాత్ నుండే అలజడి ప్రారంభమైపోయింది. బాబా ఏమంటున్నారు చూడండి. గుజరాత్లో ఎక్కువ అలజడి జరిగింది. విదేశాల్లో కూడా కాస్త మొదలైంది. భయపడలేదు కదా. భూమి అయితే కదులుతోంది, కానీ మనసు కదలలేదు కదా. ఎక్కడైతే భూకంపం వచ్చిందో, ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడి నుండి వచ్చిన వాళ్ళు లేచి నిల్చోండి. అహ్మదాబాద్ వారు కూడా లేవండి. అచ్చా, మనసు కదిలిందా, భూమి కదిలిందా? ఏం జరిగింది? మనసులో కొద్దిగా అలా ఇలా అయ్యిందా? అవలేదా? ధైర్యవంతులు పిల్లలు తమ ధైర్యాన్ని పెట్టుకోవటం మరియు బాబా యొక్క ఛత్రఛాయ ద్వారా తమ రికార్డుని మంచిగా పెట్టుకోవడం బాబ్దాదా చూశారు. ఎవ్వరూ ఫెయిల్ అవ్వలేదు. చూస్తున్నారా ఎంత బాగా చెప్తున్నారు బాబా రిజల్ట్. అందరూ పాస్ అయిపోయారు. కొందరు కాస్త తక్కువగా, కొందరు ఎక్కువగా పాస్ అయ్యారు. ప్రతి స్థానంలో అందరూ నంబర్ వారీగా అయితే ఉంటారు కదా, కానీ పాస్ అయ్యారు. అభినందనలు. అన్నింటికంటే నాజుక్ స్థానం నుండి ఎవరొచ్చారు? కచ్బుజ్ నుండి. బాబా అంటున్నారు, కచ్బుజ్ నుండి ఒక అన్నయ్య వచ్చారు. అచ్చా, బుజ్జులోని మీరు వేలాది భుజాలు కలవారు తోడుగా ఉన్నారు. పరీక్షలో పాస్ అయ్యారు. సహస్ర బాహువుల యొక్క బాబా తోడుగా ఉన్నారు అనే దృఢ విశ్వాసంతో మీరు పాస్ అయ్యారు. చాలా బాగా చేశారు. ఇక ముందు కూడా చెలించకూడదు. ఇప్పుడైతే జరుగుతూ ఉంటుంది, భయపడద్దండి. బాబా అంటారు, ప్రతిరోజు భూకంపం వస్తుంది, అవ్వనివ్వండి. పరివర్తన అయితే కావాలి కదా.
ప్రకృతి కూడా తన పని చేసుకోవాల్సిందే. మనుషులు ప్రకృతిని తమోప్రధానంగా చేసేసినారు పాపం. అందుకే భూతల్లి కదులుతా ఉంది భూకంపం కనుక అది తన పని తాను చేసుకుంటా ఉంది. కానీ ప్రతిదీ డ్రామాలో ఒక ఆట, ఆటలో ఆట. ఇది ఆటని చూస్తూ కూడా మీ స్థితి అలజడిలేకి రాకూడదు. మాస్టర్ సర్వశక్తివంతుల స్వస్థితి పైన పరిస్థితి తన ప్రభావాన్ని చూపకూడదు. ఇంకా మనుష్యులను వారు మానసిక బాధల నుండి విడిపించేందుకు నిమిత్తులుగా కండి. ఎందుకంటే మనస్సులోని అలజడిని మీరు మెడిటేషన్ ద్వారానే తొలగించగలరు. డాక్టర్లు వారి పనిని వారు చేస్తున్నారు, సైన్స్ వారు తమ పనిని తాము చేస్తున్నారు, గవర్నమెంట్ వారు తమ పనిని తాము చేస్తున్నారు. మీ పని మనస్సులోని బాధను, టెన్షన్ని, చింతను తొలగించడం. టెన్షన్ ఫ్రీ జీవితాన్ని దానం చేయాలి, సహయోగాన్ని ఇవ్వాలి. వర్తమాన సమయంలో దేశ విదేశంలోని వారు సహయోగులుగా అయ్యి సహయోగాన్ని ఇస్తున్నారు కదా, వారు చాలా మంచిగా చేస్తున్నారు. విదేశంలోని వారైనా మరెవరైనా భారతదేశం పైన ప్రేమ ఉంది. దీని ద్వారా నిరూపణ అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ తమ పనినైతే చేస్తున్నారు. మీరు మీ పనిని చేస్తున్నారు కదా. నిప్పు అంటుకున్నప్పుడు నిప్పుని ఆర్పేవారు భయపడరు కదా, నిప్పుని ఆర్పుతారు. మరి మీరందరూ మనస్సులోని బాధని, మనస్సులోని వ్యాకులతని, ఇబ్బందులను, బేజారుని, ఈ నిప్పుని ఆర్పేవాళ్ళు కదా. అచ్చా, ఏం చెయ్యాలో అర్థమైందా? బాబా చెప్తున్నారు, నిర్ణయం స్పష్టంగా మరియు తీవ్రంగా ఉంటుంది. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మనం బాబా యొక్క స్నేహంలో ఉన్నామంటే బాబా అంటున్నారు, వేల భుజాలు కలవారు ఛత్రఛాయలో మీరున్నారు. ఎక్కడైనా భూకంపం రావచ్చు, ప్రకృతిని ఎవ్వరూ ఆపలేరు. ఎక్కడైనా రావచ్చు, గుజరాత్లోనే కాదు, అబులో రావచ్చు, బాంబేలో రావచ్చు. ఇలా జరగదు, అది స్వతంత్రమైనది ప్రకృతి. కానీ అందరూ తమ స్వస్థితిని స్థిరంగా, దృఢంగా పెట్టుకోవాలి. మరియు బుద్ధిని, మనస్సుని లైన్ క్లియర్గా ఉంచుకోవాలి. లైన్ క్లియర్గా ఉంటే బాబా నుంచి టచింగ్ జరుగుతుంది. వారిది వైర్లెస్, మీది వైజ్లెస్. వాళ్ళది వైర్లెస్గా పనిచేస్తూ ఉంటుంది, వైర్లు లేకుండా. అనేకమైనటువంటి సైన్స్ సాధనాల ద్వారా సేవ చేస్తున్నారు వాళ్ళు. మీరు వైజ్లెస్ అంటే నిర్వికారి బుద్ధి ద్వారా బాబా యొక్క టచింగ్ తీసుకొని మీరు ముందుకెళ్తున్నారు. ఏం చేయాలి, ఏమవుతుంది అనే విషయంలో నిర్ణయం స్పష్టంగా, శీఘ్రంగా ఉంటుంది. బయటికి వెళ్ళాలన్నా, లోపల కూర్చోవాలన్నా, తలుపు దగ్గర కూర్చోవాలన్నా, ఇంటి పైకప్పు దగ్గరికి వెళ్ళాలన్నా ఆలోచిస్తూ ఉండకండి. ఎక్కడైతే రక్షణ ఉంటుందో అక్కడికే మీ కాళ్ళు వెళ్తాయి. ఒకవేళ చాలా భయపడితే భయపడకండి, కానీ చాలా గాబరా పడితే, భయం అనిపిస్తే ఆశ్రయస్థానమైన మధుబనం మీదే. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. భయపడద్దండి. ఇప్పుడైతే ఏమీ జరగనట్లే. ఏం జరిగింది? కొంచెమే కదా. ఇప్పుడైతే ఇంకా అన్ని జరిగేది ఉన్నాయి, ఇంకా ఎక్కువ ప్రకృతి యొక్క ఆపదలు వచ్చేది ఉన్నాయి. కానీ మీరు భయపడకూడదు. పరివర్తన అవ్వాలి కదా, కొత్త ప్రపంచం రావాలి కదా. అప్పుడు ఈ పాత ప్రపంచం పరివర్తన అయితేనే కొత్త ప్రపంచం వస్తుంది. అందరిలో వైరాగ్య వృత్తి ఉత్పన్నం కావాలి. దయాహృదయులుగా ఈ సర్వశక్తుల ద్వారా సకాశునిచ్చే దయ చూపించండి. అచ్చా, ఇప్పుడు ఒక్క సెకండ్లో మనస్సు, బుద్ధిని ఏకాగ్రం చేయగలరా? స్టాప్ అంటానే స్టాప్ అయిపోవాలి. ఇప్పుడు ఒక్క సెకండ్ కోసం మీ మనస్సు మరియు బుద్ధిని ఒక్కసారిగా ఏకాగ్రం చేసి బిందువుగా అయి బిందువులో ఇమిడిపోండి అంటూ బాబ్దాదా డ్రిల్ చేయించారు. మనము చేద్దాం.
శాంతి. అచ్చా, నలువైపులా కల సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలకు, నలువైపులా ఉన్న సదా దృఢ సంకల్పం అనే వ్రతాన్ని ఆచరించే అచలాత్మలకు, నలువైపులా ఉన్న ధైర్యము మరియు ఉల్లాసం కలిగిన సర్వులు మరియు లోక కళ్యాణ సేవను చేసే మహాసేవాదారి ఆత్మలకు, నేటి శివ జయంతి సందర్భంగా వజ్రతుల్య జయంతికి, న్యారా మరియు ప్యారాగా అయ్యే జయంతికి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు మరియు శుభాకాంక్షలు. ఆశీర్వాదాలతో పాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా ఏమంటున్నారు? ఆశీర్వాదాలతో పాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానం: బాబా స్నేహాన్ని మనసులో ధారణ చేసి సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే సత్యమైన స్నేహిగా కండి. బాబాతో మనసులో స్నేహం పెట్టుకుంటే అనేక ఆకర్షణల నుండి మీరు దూరం అయిపోతారు, సత్యమైన స్నేహిగా అయిపోతారు. వివరణ: బాబా పిల్లలందరికీ ఒకే రకమైన స్నేహాన్ని ఇస్తారు, కానీ పిల్లలు తమ శక్త్యానుసారంగా స్నేహాన్ని ధారణ చేస్తారు. అమృత వేళలోని ఆది సమయంలో బాబా స్నేహాన్ని అనుభవం చేసినట్లయితే మనసులో పరమాత్మ స్నేహము నుండి ఉన్న కారణంగా వేరే ఇతర స్నేహాలు వారిని ఆకర్షితం చెయ్యవు. ఒకవేళ మనసులో పూర్తి స్నేహాన్ని ధారణ చెయ్యకపోతే, మనసులో ఖాళీ స్థానం ఉంటే, మాయ భిన్న భిన్న రూపాలతో అనేక స్నేహాలతో ఆకర్షితం చేస్తుంది. కనుక సత్యమైన స్నేహిలుగా పరమాత్మ ప్రేమలో నిండుగా ఉండండి. స్లోగన్: దేహము, దేహానికి చెందిన పాత ప్రపంచము మరియు సంబంధాల నుండి పైకి ఎగరేవారే ఇంద్రప్రస్థ నివాసీలు, అంటే స్వర్గం యొక్క నివాసీలు, పవిత్రమైన ధామము యొక్క నివాసీలు. దేహము, దేహ ప్రపంచము నుంచి పూర్తిగా భిన్నంగా ఉండేవారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.